పైర్లకు కావలసిన అన్ని పోషకాలు కొంత పరిమాణంలో నేలలోనే సహజంగా ఉంటాయి. నేల యొక్క భౌతిక, రసాయన లక్షణాలు, సూక్ష్మజీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై వీటి లభ్యత ఆధారపడి ఉంటుంది. వీటిలో ఎంతో తేడాలుండే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఎంతవరకు లభ్యమవుతాయో, వేయదలిచిన పైరుకు ఎంత మోతాదు అవసరమో నిర్ధారించి ఎరువులు వాడాలి. దీనికోసం తప్పనిసరిగా మట్టి పరీక్ష చేయించుకోవాలి. దీనికి గాను ముందుగా మనం చేయవలసినది మట్టి నమూనాలు సేకరించటం. 5 ఎకరాల పొలానికి ఒక మట్టి నమూనాను తీస్తే సరిపోతుంది. మట్టి నమూనా తీయదలిచిన పొలంలో 10 నుండి 12 చోట్ల మట్టిని సేకరించాలి. తీసిన మట్టి నమూనా పొలంలోని మట్టి లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండాలి. మట్టి పరీక్ష వలన ఏ ఎరువులు ఎంత మోతాదులో అవసరమనేది తెలుసుకోవచ్చు. అవసరం లేని పోషకాల ఎరువులను వేయకుండా వృధాను అరికట్టవచ్చు. ఇలా ఎరువులను సమతులంగా అవసరం మేరకు వాడటం వలన పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది. చీడపీడలు తక్కువగా ఆశిస్తాయి. పంట నాణ్యత పెరగడంతో పాటు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ పొలం ఖాళీగా ఉన్నప్పుడు లేదా వేసవి కాలంలో మట్టి నమూనాలు సేకరించి తమ దగ్గరలోని భూసార పరీక్షా కేంద్రానికి పంపి పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువులు వేసుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటుంది మన రైతు భరోసా ఛానల్.